హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమా ఘనత ప్రభావములు యుగయుగములు ఎల్లకాలము కలుగునుగాక. ప్రియులారా, దేవుని సన్నిధిలో మరొకసారి ఈ విధంగా వాక్యంతో మీ ఎద్దుకు రావడానికి ప్రభు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రియమైనటువంటి మెస్సా ప్రార్థన ముందు కుటుంబ సభ్యులకు ఆయా మాధ్యమాల ద్వారా ఈ వాక్యాన్ని ఉంటున్నటువంటి ప్రియ దేవుని ప్రజలను మీ అందరికీ కూడా మరొకసారి ప్రేమవందనాలు తెలియజేస్తున్నారు. రండి, ప్రభు ఇచ్చినటువంటి అరుణోదయ దర్శనం వాక్యం కొరకు ప్రభు యుద్ధం అని కనపడదాం. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనము. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవరును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. ఆమేన్. ప్రియులారా, ఒక షేక్ గారి దగ్గర ఒక ఇంట్లో ఒక ఆయన పనిచేస్తున్నాడు. ఆ ఇంట్లో అతను పనిచేస్తున్నాడు. షేక్ గారు అతనికి కావాల్సినటువంటి సమస్తము చూసుకుంటున్నారు. ఆయనకి ఉండడానికి రూము, తినడానికి వసతి, భోజనము, అదేవిధంగా పని చేసుకోవడానికి మరి చేతి నిండా పని ఇచ్చి తనను పోషిస్తున్నాడు. తన వద్ద పని పెట్టుకున్నాడు. ఆయన ప్రతిదానికి కూడా ఆయన రెస్పాన్సిబిలిటీ. షేక్ గారు లేకుంటే మనకున్నటువంటి యజమాని మనకి ప్రతి విషయంలో కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఒకవేళ నీకు అనారోగ్యం వస్తే, ఒకవేళ నీకు బాధ కలిగితే, ఒకవేళ నీకు ఏదైనా కష్టమో నష్టమో వస్తే, ఆ కష్ట నష్టాల్లో ఆయన నీకు తోడుగా ఉండడానికి, ఆయన తగినంత సహాయం చేయడానికి ఆయన ఎప్పుడు ముందుంటారు. పిల్లరా, ఆ షేక్ గారి ఇంట్లో నువ్వు పని చేస్తుండగా వెళ్ళి నువ్వు వేరొక మరి షేక్ గారి ఇంట్లో లేకపోతే వేరే పక్క వాళ్ళ ఇంట్లో కనుక నువ్వు వెళ్ళి అక్కడ పనిచేస్తూ ఉంటే, వేరే వాళ్ళకి కనుక నువ్వు అన్ఆథరైజ్డ్గా మీ యొక్క ఒరిజినల్ యజమానులకు తెలియకుండా వేరే వాళ్ళతో కనుక నువ్వు పనిచేస్తుంటే కనుక ఈయనకి చాలా కోపం వస్తుంది. అదేంటి, నా మనిషి వేరే వాళ్ళ ఇంట్లో పనిచేయడం ఏంటి? అదేంటి, నా మనిషి వేరే చోట పనిచేసి జీతం సంపాదించుకోవడం ఏంటి? అది చాలా రోషం పుట్టిస్తుంది పిల్లరా. అంతేకాకుండా అది చాలా రకాలైనటువంటి గొడవలకు దారితీస్తుంది. పోలీసులు, కేసులు, రకరకాలైనటువంటి విషయాలు వస్తాయి. పిల్లలు చెప్పేది ఏంటంటే, ఒక ఇంటిలో ఒక భార్య కానీ భర్త కానీ, లేకుంటే ఒక ఇంటిలో ఒక యజమానుడు కానీ ఒక దాసుడు కానీ వాళ్ళ ఒక బంధాలు ఉంటారు. ఎప్పుడైతే మనం ఆ బంధంలో ఉంటామో వారు మనలను సిగ్గుపరచడానికి ఎప్పుడు కూడా వాళ్ళు ఇష్టపడరు. భర్త భార్యను సిగ్గుపరచాలని, లేకపోతే భార్య భర్తను సిగ్గుపరచాలని, యజమానుడు దాసుడిని సిగ్గుపరచాలని, దాసుడు యజమాను సిగ్గుపరచాలని ఎప్పుడు అనుకోరు. గమనించండి, వారు ఒక బంధంలో, ఒక రిలేషన్షిప్లో వాళ్ళు పని చేసుకుంటూ వెళ్తారు. నువ్వు పని చేస్తున్నావు, నేను జీతం ఇస్తున్నాను. ఒక రిలేషన్షిప్, నువ్వు నాకు భార్యవి, నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను, మనము వివాహ బంధంలో ఉన్నాం, నీ మాట నేను గౌరవించాలి, నా మాట గౌరవించాలి. ఇట్లా ఒక రిలేషన్షిప్లో మనం వెళ్తుంటాం. అదేవిధంగా ఇక్కడ వాక్యం ఏముంటుందంటే, ఆయన యందు కనుక నువ్వు విశ్వాసం ఉంచితే, దేవుని యందు కనుక నువ్వు విశ్వాసం ఉంచితే, దేవుని యందు కనుక నువ్వు నమ్మకం ఉంచితే, దేవుని గురించినటువంటి ఆసక్తి నీకుంటే, దేవుని గురించినటువంటి ఆత్మీయమైనటువంటి ఆ యొక్క దృక్పథం, దేవునిలో నేను ఉండాలి, దేవునిలో నేను ఎదగాలి, దేవునిలో నేను అంటుకట్టబడాలి, దేవుని ద్వారా నేను దీవించబడాలన్నటువంటి ఆ యొక్క రిలేషన్షిప్ నీకుంటే కనుక వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచావు కాబట్టి దేవుడు నిన్ను ఏ విషయంలో కూడా సిగ్గుపరచడని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. అదే ఇక్కడ వాక్యం చెప్తుంది. నువ్వు ప్రభు ముందు మోకరించావు కాబట్టి, ప్రభు ముందు నువ్వు తలదించుకుని ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచావు కాబట్టి నిన్ను మనుషులు ఎవరి ఎదురు కూడా నీ తలదించుకోవడానికి ప్రభువు నిన్ను అనుమతించడు. ప్రభువు దగ్గర నువ్వు కన్నీళ్ళు కాడుస్తున్నావు కాబట్టి, నువ్వు లోకంలో మనుషుల దగ్గరికి వెళ్ళి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు కన్నీరు కార్చడానికి ప్రభువు నిన్ను అనుమతించడు. ప్రభు నిన్ను సిగ్గుపరచడం చెప్పి వాక్యం సెలవిస్తుంది. అది ఎటువంటి శోధన అయినా, ఎటువంటి శ్రమ అయినా, ఎటువంటి నింద అయినా కానీ ప్రభువు నిన్ను విడిచిపెట్టడు. ఎందుకంటే నువ్వు ఆయనతో విశ్వాస సంబంధంలో ఉన్నావు కాబట్టి, ఆయనతో నువ్వు ఒక రిలేషన్షిప్లో ఉన్నావు కాబట్టి, ఆయనతో నువ్వు ఐక్యమై ఉన్నావు కాబట్టి నీకు ఒక్కరిగా ఉన్నది ప్రతిదీ కూడా ప్రభు తీర్చున్నాడు. వాక్యం అంటుంది, కీర్తనలు 34వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తాం. అక్కడ వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగింది, వారి ముఖములు ఎప్పుడు కూడా లజ్జింపవు అని చెప్పేసి వాక్యం సెలవుస్తుంది. నీ ముఖం ఎప్పుడు కూడా లజ్జింపకుండా, నిన్ను సిగ్గుపరచకుండా ప్రభు చూసుకుంటాడు. ఆమేన్. ఉదయకాల సమయంలో ఆ ప్రభువు అనుకున్నాడు. పిల్లలారా, ఆయన ఎందుకు మనం నమ్మకించినట్లయితే
అవును, నీ ఇంటి వారే, నీ ఇరుగు పొరుగు వారు నిన్ను సిగ్గుపరిచి అవమానపరిచినటువంటి రోజులు నీకు ఉండవచ్చు. కానీ ఈరోజు నేను చెప్పనండి, ప్రభు యందు గనుక నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే, ప్రభు యందు గనుక నువ్వు నమ్మకం ఉంచినట్లయితే, ఆ ప్రభువు తప్పక వారందరి ముందు నీ తలెత్తుతుంటున్నాడు. నిన్ను అవమానపరిచిన వారు పదంతర అవమానాన్ని పొందుతుంటున్నారు. ఆమేన్. అక్కడితో అయిపోదు, ఆ అవమానం వాళ్ళకి ఎప్పుడూ ఉంటుంది. పిల్లరా, యుద్ధకాల్సంలో ఈ యొక్క మాట ద్వారా ప్రభు మనం బలపరచును గాక. ఈ మాట ద్వారా మీరు ఎంకరేజ్ అవ్వాలని చెప్పేసి, ఉజ్జీవింపబడాలని చెప్పేసి ప్రేమతో నేను కోరుతుంటున్నాను. ప్రభు మిమ్మల్ని మెండుగా ఆశీర్వదించను గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.